అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. తాత్కాలికంగా మెగా 157 పేరుతో ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అని టైటిల్ పెడతారని సమాచారం. అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం సంక్రాంతి 2026 విడుదల కోసం సన్నద్ధమవుతోంది. ఈ సినిమాలో చిరంజీవి పాత్రకి అతని అసలు పేరు శంకర వరప్రసాద్ పేరు పెట్టారు. స్టార్ హీరోయిన్ నయనతార ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్రలో నటిస్తోంది. సుష్మిత కొనిదెల యొక్క గోల్డ్ బ్లాక్స్ ఎంటర్టైన్మెంట్ సహకారంతో బిగిని షైన్ స్క్రీన్స్ బ్యానర్లో సాహు గారపాటి నిర్మిస్తున్నారు మరియు సమర్పించారు. భీమ్ సిసిరోలియో ఈ చిత్రాన్ని సంగీతం స్వరకర్తగా ఉన్నారు. నయనతారతో ఇంట్రో ప్రోమో షూట్ చేయించి తమిళ వర్గాలని సైతం ఆశ్చర్యానికి గురి చేశాడు అనిల్. దాంతో ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి. అయితే అనిల్ దూకుడికి చిరు బ్రేక్ వేశారని టాక్ అంతర్గతంగా వినిపిస్తోంది. ఇక్కడితో అప్డేట్స్ ఆపేయమని, అప్పుడు మళ్ళీ ప్లాన్ చేసుకోమని మెగాస్టార్ సూచించారట. దీనికి కారణం లేకపోలేదు. మెగా 157 పుణ్యమా అని రిలీజ్కి రెడీగా ఉన్న విశ్వంబర్ మీద ఫ్యాన్స్ ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. టీజర్ తర్వాత మెగా ఫ్యాంటసీ మూవీ నుంచి ఎలాంటి పబ్లిసిటీ మెటీరియల్ బయటికి రాలేదు. ఇటీవలే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో నిర్మాత విక్రమ్ రెడ్డి ఏదో బుక్ లాంచ్ చేసి ఫోటోలు పంచుకున్నారు. కానీ ఆ పుస్తకంలో ఉన్న రహస్యం ఏంటో చెప్పలేదు. ఆ మధ్య వచ్చిన రామ రామ లిరికల్ సాంగ్కి వ్యూస్ అయితే భారీగా ఉన్నాయి. కానీ సోషల్ మీడియాలో ఆశించినంత రీచ్ తెచ్చుకోని మాట వాస్తవం. అందుకే వేగం పెంచమని మెగా ఫ్యాన్స్ క్రమం తప్పకుండా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. దాంతో సగం సినిమా కంప్లీట్ అయ్యాక ప్రమోషన్ స్టార్ట్ చేయాలని అనిల్కి చిరు చెప్పారట. 2026 సంక్రాంతికి రఫ్ ఆడిద్దాం అని ఎక్స్లో పోస్ట్ పెట్టారు. 2026 సంక్రాంతికి రఫ్ ఆడిద్దాం అని ఎక్స్లో పోస్ట్ పెట్టారు. అనిల్ మార్క్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా చిరంజీవి సినిమా రూపొందుతోంది. చిరుతో పాటు మిగిలిన కీలక తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.